హెచ్చరిస్తున్నటువంటి ఆ జీవిత విధానంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేది జీవాహారము. చూద్దాం సువార్త పాఠ్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపగై ఉన్నారని మీతో చెప్పి తిని. చాలు. మీరు నన్ను చూచియు ఏమి చేయకుండా ఉన్నారు? విశ్వసింపక ఉన్నారు. అంటే దేవుని సన్నిధానములో చేరి వచ్చిన మనమందరము కూడా వాక్యాన్ని వింటున్నామా అంటే వింటున్నాం, ప్రార్థిస్తున్నామా అంటే ప్రార్థిస్తూ ఉన్నాం, కీర్తనలు పాడుతున్నామా అంటే పాడుతూ ఉన్నాం. కానీ ఏం చేయట్లేదు? విశ్వసించట్లేదు. ఇదే అసలైన సమస్య. వాక్యాన్ని వినడానికి వింటున్నాం కానీ వినినవాడు పాత్ర పరలోక రాజ్యానికి అంటే యాకోబు అన్నాడు కదా, వింటే మాత్రమే కాదు కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ప్రకారం 22వ వచనం మొదటి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి అంటున్నాడు. అంటే ఇక్కడ దేనిని వింటున్నాం ఈరోజు మనం అంటే వాక్యాన్ని వింటూ ఉన్నాం. వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ వాక్య ప్రకారం జీవిస్తున్నామా, ప్రవర్తిస్తూ ఉన్నామా అంటే ప్రవర్తించలేకపోతూ ఉన్నాం. ప్రవర్తించలేకపోతూ ఉన్నటువంటి ఆ సంఘాన్ని దేవుడు ఈరోజు దర్శిస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా కదా. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అంటే నీ దాకా రక్షణను తీసుకొని వచ్చాడు కదా. మనం రక్షణ దాకా వెళ్ళగలుగుతామా అంటే వెళ్ళలేము. అటువంటి రక్షణ నీ యొద్దకు తీసుకొని దేవుడు వస్తూ ఉన్నప్పటికీ కూడా దానిని చూచినప్పటికీ విశ్వసిస్తూ ఉన్నావా అని అంటే విశ్వసించలేకపోతూ ఉన్నావు. కానీ విశ్వసించిన వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటమాట అని అంటే జీవాహారము నేనే. అటువంటి జీవాహారమును తీసుకునే ఎవరైనాను ఆకలి కొంటారా అంటే ఆకలి కొనరు, దప్పిక కొంటారా అంటే కొనరు. అయితే ఉదాహరణకి మీరు అన్నం తిన్నారా అంటారు కానీ నీళ్ళు తాగారని అంటారా కదా. భోజనం చేశారని అడుగుతారు కానీ నీళ్ళు తాగారని అంటారా? అన్నారు కదా. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? జీవాహారము నేనే కదా. 38వ వచనం ఒకసారి చదువుతాం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని మాట్లాడుతున్నాడు. పాత నిబంధన నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఎక్కడికి కలిస్తే పాత నిబంధనలో ఏమంటున్నాడు? అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి తిని. ఆలకించిన నిన్ను ఏమని పిలుస్తూ ఉన్నాడు? బయటికి రండి, చీకటిలో ఉన్న వారిని విమోచించుటకు నేను వచ్చి ఉన్నాను, బంధింపబడిన వారిని ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడుదలను అనుగ్రహింప చేయడానికి నేను. ఒక మిషనరీ, ఒక బిషప్ గారు సేవా పరిచయం చేస్తున్నప్పుడు ఒక అన్యుడు వచ్చి ఒక మాట అన్నాడు. అయ్యగారు, నేను అనేకమైన పాపాలు చేశాను, అనేకమైనటువంటి ఘోర భయంకరమైనటువంటి పాపాలు నేను చేశాను. మరి చేసినటువంటి నేను దేవుడి దగ్గరికి రావాలి అనుకుంటున్నాను కానీ వస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో అయ్యగారు అని ఆ పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆ మిషనరీ చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చూడండి ఒకసారి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయులు కానివాడు ఏంటంట? జీవము చూడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచును. ఈ మాటని ఇంకా సులువుగా ఈరోజు పాఠ్య భాగంలో ఇచ్చాడు. 6వ అధ్యాయం 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమునో బయటకి
త్రోసివేయను. ఈ మాట చూపించాడు. ఇందాక 3:36 వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి ఏమనుగ్రహిస్తానంటున్నాడు? నిత్య జీవమును అనుగ్రహింపజేస్తానంటున్నాడు. ఆ నిత్య జీవమును అనుగ్రహింపచేయడానికి దేవుడు ఈరోజు నీకు నాకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ పిలుపును విశ్వసించి ఒక క్రైస్తవుడిగా 7 లక్షణాలను కలిగి మనం జీవించగలిగితే దేవుడు ఏమనుగ్రహిస్తానంటున్నాడు? నిత్య జీవమును అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ నిత్య జీవమును పొందుకునేటటువంటి మనము అసంతృప్తికి గురవుతామా అంటే లేదు. మరి దేనికి గురవుతాము అంటే సంతృప్తిగానే ఉంటామని చెప్తూ ఉన్నాడు. 51వ వచనంలో లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట? జీవాహారము నేనే, దీనిని తీసుకుని వారు మరలా ఆకలి ఉందిరా అంటే ఆకలి కొనరు, దప్పిక కొట్టారా అంటే దప్పిక కొనరు. వారు శాశ్వతమైనటువంటి ఆనందానికి పాత్రలు అవుతారు అని దేవుడి వాక్యం వివరిస్తుంది. అయితే విషయం ఏంటంటే దేవుడు ఎంత విరివిగా, ఇంత అద్భుతముగా రక్షణను నీ యొద్దకు తీసుకొని వచ్చి ఉన్నాడు అని దేవుడు మాట్లాడినప్పటికీ దానిని విశ్వసించకుండా ఆ అవిశ్వాసములోనే మన క్రియలు చొప్పున మనము తిరుగుచు పాలు పంపులు పొందొచ్చు, ఈ లోకానుసారముగా జీవిస్తూ ఉన్నామే అనుకోండి. దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. ఇదే మళ్ళీ 3:36 చదువుతాం. చివరి మాట, కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచుండును అంటున్నాడు. అయితే దేవుడు నీకు ఈరోజు ఉచితముగా నిత్య జీవాన్ని నీవు వెలపెట్టుకొనాల్సిన అవసరం లేదు. దేవుడు ఉచితముగా నీకు అనుగ్రహింపజేస్తాడు అంటున్నాడు. కానీ ఆ ఉచితమైనటువంటి విలువైనటువంటి రక్షణను ఈరోజు నువ్వు కానీ నేను కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించకుండా అదే అవిధేయతలో మనం జీవిస్తూ ముందుకు వెళ్తే నిత్య జీవము చూడకపోవటం మాత్రమే కాదు, కానీ దేవుని ఉగ్రతకు పాత్రలు కావలసినటువంటి వారముగా మనం ఉంటాం. అటు కృపలో మనము ఉండకుండా ఉండాలి. అంటే దేవుడు ఏమంటున్నాడు? నిత్య జీవమును పొందుకొని శాశ్వతమైనటువంటి జీవాహారము అనేటువంటి మన్నా నేనే. ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నాను తినడం మీ పితరులు చనిపోయారు, కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఈ యేసుక్రీస్తు అనేటువంటి మన్నాని తినడం వారు నిత్యము జీవించదురు, శాశ్వతమైనటువంటి నిత్య జీవములో ప్రవేశించదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును మనమందరము కూడా స్వీకరించి విశ్వసించి వాటి ప్రకారము జీవించి నిత్య జీవమును పొందుకుందాం. అట్టి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు మనకు అనుగ్రహింపచేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలులు ఎరిగిన హృదయ బలచము చేయవు నీ కటాక్షముతో తీయుడుకు ఇప్పుడే నెనలు తోడను మేలు చేయుము ప్రకటంగుగాను ఎరసాలేమునకు ప్రకారములను కట్టింపు అంత